వెల్కమ్ టు శరణ్య టీవీ. కీర్తిశేషులు జస్టిస్ పుంజాల శివశంకర్ 95వ జయంతి ఉత్సవాలు అమెరికా ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ గుంటూరు వారి ఆధ్వర్యంలో గుంటూరు కొత్తపేటలోని కొత్తూరు బాలకృష్ణ కళ్యాణ మండపంలో గుంటూరు న్యాయవాదుల కలయికలో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ కలిగినీడి చిదంబరం మరియు లింగంశెట్టి ఈశ్వరరావు, జనసేన రాష్ట్ర కార్యదర్శి శ్రీ వడ్రానం మార్కండేయ బాబు, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్, గుంటూరు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు శ్రీ చెంగల్శెట్టి సత్యనారాయణ, నరసరావుపేట జనసేన టౌన్ అధ్యక్షులు జీవీఎస్ ప్రసాద్, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు కె భవానీ శంకర్, గుంటూరు బార్ మాజీ అధ్యక్షులు శ్రీ పాలడుగు వెంకటేశ్వర్లు, గుంటూరు బార్ సీనియర్ న్యాయవాది శ్రీ సిద్ధ సత్యనారాయణ, జి నాగదుర్గా ప్రసాద్, న్యాయవాదులు జమదగ్ని దాదా కరీం, గోలి మాధవి, మహేష్, బలరాం, గుంటూరు బార్ న్యాయవాది శ్రీ నారదాసు వీరమణి, జిలాని, బండ్ల గోపి, తిలక్, వానరాసు శ్రీనివాసరావు, గుంటూరు జిల్లా జనసేన లీగల్ సెల్ ఉపాధ్యక్షులు శ్రీ వెలిదండి కోటేశ్వరరావు, ఏజీపీ ఫారూక్, ఇంటూరి కోటయ్య, వెన్నా సుధీర్, కమతం చంద్రశేఖర్, మల్లారావు మరియు ఇతర న్యాయవాదులు హాజరయ్యారు. ఈ శివశంకర్ గారు తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అని సమర్థించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆ ట్రాన్స్ఫర్ విషయంలో వచ్చినప్పటి నుంచి శివశంకర్ గారు చేసిన సంవత్సరం నుంచి జడ్జెస్ పోస్టులో రిజర్వేషన్స్ లేకుండా కూడా డౌన్ రావడం అయిన బీసీ కమ్యూనిటీస్కి, ఎస్సీ కమ్యూనిటీస్కి, ఎస్టీ కమ్యూనిటీస్కి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అప్పటి వరకు ఒక ఫార్వర్డ్ క్లాస్ వాళ్ళ చేతుల్లో ఉన్న జ్యుడిషియరీని బీసీ, ఎస్సీ, అనగారిన ముస్లిం, అనగారిన వర్గాల వరకు కూడా అదేవిధంగా శివశంకర్ గారు కృషి చేయడం జరిగింది. ఆయన కృషి ఫలితమే ఈరోజు జడ్జెస్ పోస్టులో బీసీస్ ఉన్నా, ఎస్సీస్ ఉన్నా, ముస్లిమ్స్ ఉన్నా, ఇతర డౌన్ రావడానికి పీపుల్స్ ఉన్నా కూడా దానికి ఆయన చేసిన చదువే కారణమని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే లా మినిస్టర్ అయిన తర్వాత ఆయన దగ్గర ఒక ఇష్యూ వచ్చింది. అటార్నీ జనరల్ పోస్ట్లో సుప్రీంకోర్టు అటార్నీ జనరల్ పోస్ట్ అని ఉంటుంది. అది హైయెస్ట్ పోస్ట్. గవర్నమెంట్ తరఫున ఏ కేసెస్ చేయాలన్నా అటార్నీ జనరల్ అన్నది ఈ పోస్ట్ గవర్నమెంట్ డిపెండ్ చేసిన అవసరం ఉంటుంది. ఆ పోస్ట్ విషయమై అపాయింట్మెంట్కి అప్పటి ఇందిరాగాంధీ గారి ఫ్యామిలీతో యోగా గురువుగా ఉన్న ధీరేంద్ర బ్రహ్మచారి గారు, వారు ఇందిరాగాంధీ గారి కుమారుడైన సంజయ్ గాంధీ గారికి చాలా దగ్గర అనుభవం ఉన్న వ్యక్తి. వారిద్దరూ కలిసి అప్పటి జస్టిస్ షా కమిషన్లో న్యాయవాద బృందంలో ఒకరిగా పనిచేసిన మదన్ భాగ్య అనే వ్యక్తికి అటార్నీ జనరల్ పోస్ట్ ఇవ్వాలని రికమెండ్ చేయడం జరిగింది. ముందు ధీరేంద్ర బ్రహ్మచారి గారు శివశంకర్ గారితో చెప్పి మదన్ భాగ్య గారిని అటార్నీ జనరల్ చేయాలని చెప్పి అడగడం జరిగింది. వెంటనే సంజయ్ గాంధీ గారు వచ్చి శివశంకర్ గారితో మీరు మదన్ భాగ్య గారిని అటార్నీ జనరల్ పోస్ట్ వెంటనే అపాయింట్ చేయడం చెప్పడం జరిగింది. వీరిద్దరూ చెప్పిన తర్వాత మదన్ భాగ్య అనే ఆయన ఒక సాధారణ న్యాయవాది, ఆయన షా కమిషన్ లో ఈ న్యాయవాద బృందంలో ఒక వ్యక్తిగా ఉన్నాడే తప్ప ఆయన పెద్దగా కేసులు చేసింది కానీ ఒక కేసెస్ లో అనుభవం కానీ పెద్దగా లేని వ్యక్తి. ఆ విషయం శివశంకర్ గారికి తెలుసు. శివశంకర్ గారి సందిగ్ధం ఏంటంటే ఆ వ్యక్తిని అటార్నీ జనరల్ గా చేస్తే రేపు గవర్నమెంట్ తరఫున సరిగ్గా చేయకపోతే ఇటువంటి వ్యక్తులను అపాయింట్ చేసేవాలని ప్రయత్నించే అవకాశం ఉంది. అలాగని చెప్పి అతను అపాయింట్ చేయకపోతే తన పదవికే ముప్పు వస్తుందేమో ఆయన రికమెండ్ చేసింది స్వయాన ప్రైమ్ మినిస్టర్ గారి అబ్బాయి సంజయ్ గాంధీ అండ్ వారి ఫ్యామిలీకి కావాల్సిన ఒక యోగా గురువు బ్రహ్మచారి. ఆయన చాలా సందిగ్ధంలో పడి పార్లమెంట్ లో ఉండగా ఇమీడియట్ గా అపాయింట్ చేయాలంటే ఆయన పార్లమెంట్ లో ఉన్నప్పుడు ఒక స్క్రిప్ట్ లో నోట్ రాసి దగ్గరలో ఇందిరాగాంధీ గారికి పంపించారు.
ఈ వ్యక్తిని అపాయింట్ చేయమని మదర్ పార్టీని అటార్నీ జనరల్ అపాయింట్ చేయమని సంజయ్ గాంధీ గారు, వీరేంద్ర బ్రహ్మచారి గారు నాకు వార్త జరిగింది. కానీ భాగ్య అంత అనుభవమైన వ్యక్తి కాదు. మన షా కమిషన్ ముందు న్యాయవాద బృందంలో ఒక వ్యక్తి మాత్రమే. ఇటువంటి అనుభవం లేని వ్యక్తిని మనం అటార్నీ జనరల్గా నిర్మిస్తే లేకపోతే గవర్నమెంట్ కేసు డిపెండ్ చేయకపోతే మన పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మీకు తెలియజేస్తున్నాను. ఒక నోట్ రాసి ప్రైమ్ మినిస్టర్ పంపడం జరిగింది అప్పుడు ఇందిరాగాంధీ. ఆవిడ వెంటనే ఆ నోటు శివశంకర్ గారు పంపించాలనుకుంటున్న వెంటనే నోటు తీసి అక్కడే చదివి వెంటనే మర్చిపెట్టి పక్కన పెట్టారు. పార్లమెంట్ ఆ రోజు అయిపోయిన తర్వాత ఆ విషయం గురించి చర్చిస్తారని శివశంకర్ గారు వెయిట్ చేస్తే ఆవిడ ఎప్పుడు చర్చ లేకుండానే పార్లమెంట్కి వెళ్ళిపోయారు. శివశంకర్ గారికి అదే నోట్ పంపించి తప్పు చేశానా అని ఒక సందిగ్ధం జరిగింది. రియల్గా ఆయన అప్పుడు పార్లమెంట్ అయిపోయిన ఆఫీస్ పెడుతూ దాంట్లో అంతా కూడా ఇది ఆలోచిస్తారు. ఈవినింగ్ ఆఫీస్కి వెళ్ళారు. తప్పు చేశానేమో, నేను సంజయ్ గాంధీ చెప్పినట్టు అపాయింట్ చేస్తే సరిపోయేదేమో, ఇందిరాగాంధీ గారికి అనవసరంగా నేను కూడా పంపించేదేమో అని బాధపడుతూ సాయంత్రం ఆఫీస్లో ఆయన పని ఆయన చేసుకుంటూ ఉండగా ఆయన కాల్ వచ్చింది. ప్రైమ్ మినిస్టర్ గారు రమ్మన్నారు. ఎందుకు రమ్మన్నారు అని సందిగ్ధంతో ఆయన బయలుదేరికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికీ ఇందిరాగాంధీ గారి పక్కన సంజయ్ గాంధీ గారు కూర్చున్నారు. ఆయనకు అర్థమైంది ఆయన అపాయింట్ చేయట్లేదు కాబట్టి ఈయన అమ్మగారి దగ్గర కూర్చొని నన్ను ప్రజలు చేయడానికి కూర్చున్నారేమో, బట్ నేను నోట్ పంపించిన ఆవిడ ఎలా రియాక్ట్ అయ్యారు, ఇద్దరు కలిసి ఒకవేళ తన జాబ్కి ఏదైనా ఇదవుతుందేమో అన్న క్వశ్చన్స్ అన్ని కూడా ఆయన మధ్యలో వెళ్ళారు. ఇందిరాగాంధీ గారు 2 నిమిషాలు మామూలుగా మాట్లాడి అటార్నీ జనరల్ పోస్ట్ అనేది ఒక ప్రముఖమైన పోస్టు, గవర్నమెంట్ డిపెండ్ చేయాల్సిన అవసరం. ఆయన జస్ట్ ఆవిడ ఇంట్రడ్యూస్ చేసుకుంటూ మనం ప్రభుత్వాన్ని డిపెండ్ చేయాలి కాబట్టి ఒక మంచి వ్యక్తిని, దానికి అనుభవం ఉన్న వ్యక్తిని నియమించవలసిన ఆవశ్యకత ఉంది. కాబట్టి మీరు ఆ విధంగా ఎలా చూడాలో అన్నది ఆలోచించండి అని చెప్తే ఈయనకి సంజయ్ గాంధీ గారు పక్కన ఉన్నారు. ఈ విషయం నోటు విషయం ఆయన చెప్పారా లేదా తెలియదు. ఇవి ఎలా మాట్లాడుతున్నారు, కొంచెం అంత కన్ఫ్యూజన్ సిచ్యువేషన్ ఉన్నారండి. వెంటనే సంజయ్ గాంధీ గారు అక్కడ సీరియస్గా వెళ్ళారు. సంజయ్ గారు ఇలా చెప్పిందో సీరియస్గా వెళ్ళిపోయారంటే ఆయన మాట కాదంటే వాళ్ళు ఏమొస్తుందో అని చాలా సందిగ్ధం పడి అల్టిమేట్గా ఇందిరాగాంధీ గారు చెప్పినది పాజిటివ్గా తీసుకుని గవర్నమెంట్ తెలుగు అసోసియేషన్ ఆప్తా ద్వారా ఉయ్యాల శివశంకర్ గారి 95వ జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోనే కాకుండా ఇతర ప్రదేశాల్లో కూడా అలాగే ఇతర దేశాల్లో కూడా శివశంకర్ గారి ప్రతిభని ప్రజలకు తెలియజేసి ఆ ప్రతిభ ద్వారా ఇప్పుడు యంగ్స్టర్స్లో పర్టికులర్గా లాయర్స్లో ఒక ఆయన మీద అవగాహన తీసుకొచ్చి ఆయన ఒక రోల్ మోడల్గా తీసుకుని ముందుకు వెళ్ళే కార్యక్రమంలో భాగంగా ఆప్తా వారు ఇటువంటి కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు ఈరోజు 95వ జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో అన్ని ప్రదేశాలలో కూడా ఇటువంటి కార్యక్రమాలు భారీ ఎత్తున చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలను చేస్తూ ఉయ్యాల శివశంకర్ గారి వారి గురించి ఈనాటి ఈ తరానికి తెలియజేస్తున్న ఆప్తా వారిని ముందుగా అభినందిస్తూ ఇటువంటి ఈ కార్యక్రమంలో నాకు అవకాశం కల్పించిన ఆప్తా వారికి, ఈ గుంటూరు ఆప్తా వారి తరఫున నిర్వహిస్తున్న గుంటూరు బుజ్జి గారికి, వీరందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను 1991 నుంచి హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ప్రస్తుతం రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్గాను, ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగాను ఉన్నాను. ఈ కార్యక్రమం ద్వారా శివశంకర్ గారితో నాకు పరిచయం తక్కువైనా కూడా ఆయన గురించి న్యాయవాదిగా నాకు బాగా తెలుసు. ఆయన లా మినిస్టర్గా ఉన్నప్పుడు న్యాయ సంస్కరణలు తీసుకుని వచ్చారు. ఏ రాష్ట్రంలో ఉన్న జడ్జీలు ఆ రాష్ట్రంలోనే అపాయింట్ అవుతుంటే ఆయన అలాగ అపాయింట్ చేస్తూ ఒక రకమైన ఒక
ఒక పెద్ద కులాలు మాత్రమే, కొన్ని కులాలకే జ్యుడిషియరీలో అవకాశం కల్పిస్తున్నారని, అటువంటిది దాన్ని తొలగించి అన్ని కులాల వారికి, బడుగు బలహీన వర్గాలకి కూడా జడ్జెస్ పోస్టులో సరైన ప్రాతినిధ్యం కల్పించాలని ఆయన ఒక లా మినిస్టర్గా ఉన్నప్పుడు సర్క్యులర్ తీసుకుని వచ్చారు. ఆ సర్క్యులర్లో ఏంటంటే హైకోర్టులో జడ్జెస్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. దాన్ని చాలామంది ఆ రోజుల్లో వ్యతిరేకించినా కూడా 7 జడ్జెస్ బెంచ్ సుప్రీంకోర్టు అది అన్కాన్స్టిట్యూషనల్ కాదు, అది సబబే అని సమర్థించి అప్పటి నుంచి కూడా రాష్ట్రంలో జడ్జెస్ ట్రాన్స్ఫర్స్ అనేవి జరుగుతున్నాయి. చాలామంది అంకుల్ జడ్జెస్ అనే పేరు ఉంటుంది. వారి చుట్టాలు ఒక జడ్జి అయిన తర్వాత ఆ జడ్జి వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా అదే కోర్టులో ప్రాక్టీస్ చేయడం వల్ల కొన్ని రకాల ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. ఇటువంటి ఈ ట్రాన్స్ఫర్ పాలసీ వల్ల అటువంటి వాటికి చెక్ పెట్టి ఆయన ఆ రోజుల్లోనే ఒక జ్యుడిషియరీలో ఒక మార్పు అన్నది తీసుకొచ్చారు. ఆ మార్పు ఇప్పటికీ కూడా ఆయన ముద్ర ఈనాటికి కూడా జ్యుడిషియరీలో కంటిన్యూ అవుతూ ఉంది. అలాగే ఆయన లా మినిస్టర్గా, పెట్రోలియం శాఖ మంత్రిగా, మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా, రాజ్యసభ మెంబర్గా అనేక సేవలు అందించారు. ఆయన చేసిన సంస్కరణల మూలంగానే ఈరోజు న్యాయ వ్యవస్థలో బడుగు బలహీన వర్గాలకు కూడా ఒక జడ్జెస్ పోస్టులో ఒక స్థానం అంటూ ఉందంటే